చెప్పినట్టు ఈ మధ్య ఒక పెద్ద డైలాగ్ పాపులర్ అయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి వరం కిరణ్ అబ్బవరం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. నాకు తెలిసి ఖచ్చితంగా ఈ సాయంత్రం నాకన్నా ఆనందంగా ఎవరు ఉండిండరు. ఉంటే హ్యాపీ, లేకపోతే నేను ఇంకా హ్యాపీ. ముందుగా ఈరోజు మన కాలేజీకి విచ్చేసిన గవర్నర్ దత్తాత్రేయ గారికి, అలాగే మన నవ్వులో ఎప్పుడు భాగమైన బ్రహ్మానందం గారికి, సబ్ కలెక్టర్ గారికి, వాళ్ళు వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ టు మై కాలేజ్. వీఆర్ వెరీ హ్యాపీ. అలాగే ఇక్కడున్న మన లెక్చరర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే స్టూడెంట్స్ అందరికీ, బాయ్స్ అండ్ గర్ల్స్. మిమ్మల్ని ఏమన్నా జూనియర్స్ అనొచ్చా? నా జూనియర్స్ అనొచ్చా మిమ్మల్ని? జూనియర్సేగా. ఏదో 10 సంవత్సరాలు అలా అయిపోయింది, కానీ అంత పెద్దగా చూడొద్దండి. ఏదో 3-4 సంవత్సరాలు క్యాల్కులేట్ చేసుకోండి. ముందుగా ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసిన అభిషేక్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే మీకు ఒక విషయం చెప్పాలి. బేసిక్గా మనం ఎవరినైనా ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి మనం దగ్గరగా మనం ఎప్పుడన్నా లెట్ ఇట్ బి గూగుల్లో కానీ, లేకపోతే ఎవరినన్నా దూరంగా చూసిన వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే, అరే వీళ్ళ అవ్వాలి, వీళ్ళు చాలా బాగా ఎదిగారు కదా అనుకుంటే కొన్ని రోజుల్లో మర్చిపోతాం. సరేలే చూద్దాం, అంత మనకి అంత ఈజీ కాదేమో అది ఇది అనిపిస్తుంది. నాకు ఈ అన్నమాచార్య కాలేజ్ నేను ఇక్కడికి వచ్చి చదివిన తర్వాత, అసలు గంగిరెడ్డి సార్ జర్నీ తెలుసుకున్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, మీకు ఎంతమందికి తెలుసో లేదో, గంగిరెడ్డి సార్ గురించి నేను విన్నప్పుడు, ఎందుకంటే నాకు ఆ ఫ్యామిలీతో కొంచెం క్లోజ్ అసోసియేషన్ ఉంది. అభినవ్ నా క్లాస్మేట్ అవడం వల్ల, మీ ఇద్దరం వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ, వాళ్ళ కుటుంబం గురించి కానీ నాకు తెలియడం వల్ల ఈరోజు ఈ కాలేజ్ ఇంత బాగుంది అని చెప్పడానికి కారణం ఏంటి అన్నదానికి నేను చెప్తున్నానండి ఈ విషయం. గంగిరెడ్డి సార్ మన అందరిలానే వాళ్ళ కుటుంబం 3 అన్నదమ్ములైతే, గంగిరెడ్డి సార్ చదువుకొని తను ఉద్యోగం చేస్తూ తను కష్టపడి ఇంత సామ్రాజ్యాన్ని నిర్మించాడు అంటే చిన్న విషయం కాదు. అంటే ఇది ఎంత పెద్ద సామ్రాజ్యం అంటే, అది ఎందుకు వచ్చింది ఇంత పెద్ద సామ్రాజ్యం? ఒక వ్యక్తి ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించి ఒక ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా క్రియేట్ చేశాడు అని తెలుసుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళ కుటుంబంలో చాలా దగ్గరగా వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఓన్లీ రీజన్ డిసిప్లిన్ అండి. ఓన్లీ రీజన్ నాకు అర్థమైంది డిసిప్లిన్. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎంత డిసిప్లిన్గా ఉంటారంటే, అందుకే వాళ్ళ కుటుంబం మొత్తం అంత డిసిప్లిన్గా ఉంటారు. కాబట్టి ఈరోజు అన్నమాచార్య కాలేజ్ ఎంటైర్ రాయలసీమ కావచ్చు, ఎంటైర్ ఏపీ తెలంగాణ కావచ్చు, మన కాలేజ్ పేరు చెప్పగానే ఫస్ట్ గుర్తొచ్చేది డిసిప్లిన్. అన్నమాచార్య కాలేజ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది డిసిప్లిన్. ఇంకా పెద్దగా చెప్పాలి అంటే 1998లో ఈ కాలేజ్ కట్టారు. నేను ఒక 12 సంవత్సరాల తర్వాత మీ కాలేజ్లో జాయిన్ అయ్యాను. కాలేజ్ నుంచి వెళ్ళిపోయి ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది, కానీ లెక్చరర్స్ మాత్రం ఎవరు మారలేదు. 80% అలాగే ఉన్నారు. ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముంటుంది? ఒక మేనేజ్మెంట్కి, ఒక లెక్చరర్స్కి, స్టాఫ్కి ఇంత బాగా చూసుకుంటున్నారంటేనే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. యు ఆర్ వెరీ ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మాట్లాడతాను, చాలానే మాట్లాడుకుందాం. ఎందుకంటే వేరే చోట అంటే మాట్లాడలేం, కానీ మన కాలేజ్ కదా, అప్పటి నుంచి ఇక్కడ కూర్చున్నప్పటి నుంచి అలా నేను అంటే అన్ని దిక్కులు ఇలా చూసుకుంటూ కూర్చున్నాను అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క చోట ఒక మెమరీ ఉంది నాకు ఈ కాలేజ్లో. మీ తల్లిదండ్రుల తర్వాత, మీ లెక్చరర్స్ తర్వాత, మీ ఉపాధ్యాయుల తర్వాత, మేబీ మీ క్లోజ్ రిలేటివ్స్ తర్వాత మీకు ఏదైనా సూచనలు చెప్పాలన్నా, లేకపోతే ఏదైనా గైడెన్స్ ఇవ్వాలన్నా, నాకు తెలిసి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళా కాబట్టి.
నేను మీకు పెద్దగా మనం ఏం పెద్దగా ఏదో పొడిచింది ఏదో ఏదో వెళ్ళిపోయామన్నట్టు కాదు, కానీ ఈ కాలేజ్తో నాకున్న మెమరీస్ కానీ నేను బయటికి వెళ్ళి సాధించాలని నాకు వచ్చిన నమ్మకం కానీ ఏంటి అన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి కారణమైన మా ఊర్లో ఒక 4-5 మంది పెద్దలకి థ్యాంక్స్ చెప్పాలి. పెద్దగా చదువు రాదు, అల్లరి ఎక్కువ, అందరూ ఎదవా ఎదవా అనేవాళ్ళు నన్ను. ఇప్పటికే అంటున్నారు అనుకోండి, అది వేరే విషయం. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏం పెద్ద చదువు ఏదో కొంచెం అటు ఇటు అల్లరి చేష్టలు ఎక్కువ అయిపోతున్నాయి. అప్పుడేమో అందరూ ఎటు వెళ్దాం, ఏ కాలేజీలో జాయిన్ చేద్దాం, అటు విఐటీలో జాయిన్ చేద్దామా, చెన్నైలో ఏమైనా కాలేజెస్ అది ఇది అంటే ఆ పెద్దలు చెప్పిన విషయం ఏంటంటే, ఈ ఎదవకి ఫస్ట్ కావాల్సింది డిసిప్లిన్. వాడికి డిసిప్లిన్ కావాలంటే అన్నమాచార్య కాలేజీలో వేయండి అన్నారు. అలా నన్ను తీసుకొచ్చి అన్నమాచార్య కాలేజీలో వేశారు. చూస్తే నా ర్యాంక్ ఏమో 1,23,089 ఎంతో ఉంది. అది పెద్ద ఫోన్ నెంబర్ కన్నా పెద్దగా ఉండేది. అప్పుడు అసలు ఏం చదువు ఏం వచ్చేది కాదు. రాజంపేట వచ్చాను, అన్నమాచార్య కాలేజీకి వచ్చాను. అదే చెప్పాను కదా, అప్పటిదాకా అల్లరి చిల్లరగా ఉన్నవాడిని ఒక్కసారిగా డిసిప్లిన్లో సెట్ అవ్వాలంటే అస్సలు అవ్వదు. సింక్ అవ్వలేకపోయేవాడిని, టైం పట్టేది. నాకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లెక్చరర్ నన్ను తిట్టినోళ్ళే. తిట్టారు కదా సార్ అందరూ మీరు, ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ నన్ను తిట్టినోళ్ళే. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఈరోజు ఇలా ఉన్నానంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కారణం. నన్ను ఫస్ట్ నాకు ఇక్కడికి రాగానే ఇందాక అన్నుండే, నా ఐడి కార్డు లేకపోతే కానీ అలో చేసేవాడు కాదు. ఫస్ట్ నాకు అక్కడ స్టార్ట్ అయ్యేదన్నమాట. నేను ఆ గేట్ దగ్గరికి బైక్ వేసుకొని వస్తే ఆ ప్యాంట్ అప్పుడు మనకి ఫార్మల్స్ ఏదో ఉండేది, అక్కడ అలో చేయకన్నా అన్న అడుగు నా బెగ్గింగ్ అక్కడ స్టార్ట్ అయ్యేది. అన్న ప్లీజ్ అన్న అలో చేయండి అన్న, దయచేసి అన్న, ఏం కాదన్న అది ఇది అని. అదే ఎస్ఆర్ కళ్యాణంలో సీన్ పెట్టా, అన్న నన్ను అలో చేయండి అన్న అని చెప్పి. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సరేలే ఏదో విధంగా తప్పించుకుందామని వస్తే ఆయన మహేష్ సార్ ఉంటారనమాట. నేను కాలేజీలో ఎక్కువ పరిగెత్తానంటే కారణం ఆయనే. ఎక్కడో మా ఈసీఈ బ్లాక్ దగ్గర నుంచి నన్ను పరిగెత్తడం స్టార్ట్ చేసి మొత్తం ఆయన నుంచి తప్పించుకోవడానికి మేము మెకానికల్ బ్లాక్ వెళ్ళిపోయినా సరే ఆయన ఐడి కార్డు ఎక్కడని అడుగుతూనే ఉండేవాడు. అలా పరిగెడుతూనే ఉండేవాడు. అంటే అస్సలు ఊరుకునేవాడు కాదనమాట. ఇవన్నీ దాటుకొని క్లాస్కి వెళ్తే మనకు వచ్చిన చదువు మనం వచ్చిన దానికి కొంచెం అటు ఇటు ఉండేది. నాకు అన్నిటికన్నా ఇదిగో నా ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడు, అభినవ్ ఉన్నాడు ఇక్కడ. ఎక్కడ అభినవ్? రారా అభినవ్, నువ్వు అంటే ధైర్యంగా ఉంటుంది కొంచెం. రారా. అంటే అభినవ్ అని ఎందుకు అంటున్నానంటే, ఎల్లారెడ్డి అంకుల్తో నాకు చాలా మంచి పరిచయం ఉంది. ఈ కాలేజ్లో నన్ను ఎక్కువ బాగా చూసుకునింది, నాకు ఎక్కువ సలహాలు ఇచ్చింది, అమ్మాయి ఇలా కాదురా ఇలా ఎదుగు అని నాకు చెప్పింది. నాకు ఫస్ట్ ఎక్కువ నాకు ఎల్లారెడ్డి అంకుల్ గారే. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఎంత అంటే ఆయన క్రమశిక్షణ గురించి ఆయన చెప్పే మాటలు. ఇంతకుముందు నేను ఈ కుటుంబం గురించి చెప్తున్నాను కదండి, గంగిరెడ్డి సార్ వాళ్ళ ఫ్యామిలీ గురించి. నేను నేర్చుకున్నది ఏంటంటే, ఇప్పుడు తమ్ముడు అయి ఉండొచ్చు సార్కి, గంగిరెడ్డి సార్కి. గంగిరెడ్డి సార్ ఎక్కడన్నా వస్తున్నారు, దూరంలో ఉన్నారంటే ఇక్కడి నుంచి ఎల్లారెడ్డి సార్ లేచి నిలబడి ఉండేవాళ్ళు అనమాట. నాకు ఒక పక్క అనిపించేది, సార్ అన్నయ్య కదా ఎందుకు అంత అంటే ఆయన మీద ఉన్న గౌరవం కానీ, గంగిరెడ్డి సార్ కాలేజీలోకి ఎంటర్ అయ్యారు అంటే చాలు తెలియకున్నా ఈయన లేచి నిల్చుకునేస్తారనమాట. ఎల్లారెడ్డి సార్ అన్న వస్తున్నారు అన్నట్టు. అలాగే అభినవ్, నేను అడిగేవాడిని అభిషేక్ అన్నకు ఫోన్. అభిషేక్ అన్న ఇప్పుడు కూడా నేను కార్లో తిరుపతి నుంచి మీ ఇద్దరం వస్తుంటే అభిషేక్ అన్న నుంచి ఫోన్ రాగానే షివర్ అయిపోతాడు. రే అన్న ఫోన్ వచ్చింది, ఒక్క నిమిషం సైలెంట్ రా అని చెప్పి. అంటే ద డిసిప్లిన్ అండి. అంటే వీళ్ళ ఫ్యామిలీకి డిసిప్లిన్ నాకు చాలా పర్సనలీ చాలా ఇష్టం. గంగిరెడ్డి సార్, ఎల్లారెడ్డి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మమ్మల్ని తిట్టిన మాటలు మా ఇద్దరిని కలిపి తిట్టింది. మీ ఇద్దరం కాలేజీలో అప్పుడు అంటే ఇంకా మీ ఇద్దరం పరిచయం అవగానే మొత్తం లెక్చరర్స్ అందరూ మా ఇద్దరిని ఎక్కువ బాగా వీడు పరిచయం అవడం వల్ల తెలియకుండా నాకు కొంచెం బాగా చూసుకునేవాళ్ళు. అందుకే ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఫ్యాకల్టీకి థ్యాంక్ యూ సో మచ్ సార్. ముఖ్యంగా ఇన్ని స్టేజ్ పైకి రమ్మడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే అండి, ఇక్కడి నుంచి అప్పటి నుంచి అందరూ హీరో అని అరుస్తున్నారు. ఫస్ట్ టైం 2012 నేను చెప్తాను, 2012 ఈఎల్సిఎస్ ల్యాబ్లో ఒకరోజు ఏదో కంప్యూటర్ మనకు అంత రాదు, వచ్చిందని ఏదో చూస్తున్నాం, ఏదో చేస్తున్నాం. ఆ టైంలో వీడు ఎందుకో నన్ను దూరం నుంచి అలా చూస్తున్నాడు అనమాట. ఎందుకు చూస్తున్నాడో తెలియదు. వీడి దగ్గరకు వచ్చి నన్ను వీడు కిర్రు అని పిలుస్తాడు. వీడి దగ్గరకు వచ్చి నన్ను ఒరే కిర్రు కొంచెం కలర్ తక్కువగా నువ్వు హీరోలా ఉంటావురా అన్నాడు. వీడు ఫస్ట్ టైం నన్ను అన్న మాటది తెలియకున్నా
వెళ్ళే ప్రాసెస్లో వీడు నాకు చాలా ధైర్యం ఇచ్చాడు అభినవ్. అంటే ధైర్యం అంటే ఎలాగో చెప్తానండి. నాకా అంతగా తెలిసేది కాదు. అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఏదో చెయ్యాలి గట్టిగా, ఏదో ఈ చదువు అది ఇది అయిపోతుంటే ఈ నుంచి వెళ్ళిపోయాము. కాలేజ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రతి ఒక్క విషయంలో నువ్వు ఎందుకు చేయలేవరా, అది చేయొచ్చు ఇది చేయొచ్చు అని ఎప్పుడు ధైర్యం ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అభినవ్. ఇబ్బందిగా ఉంది సరే వెళ్ళు. ఏంటమ్మా థ్యాంక్ యూ. ఎంత హ్యాపీగా ఉంది తెలుసా, మా క్లాస్ అమ్మాయి ఒక్కరన్నా అని అంటే ఎంత బాగుండేది. ఆ 2009 బ్యాచ్లో ఒక అమ్మాయి అన్నా అని అంటే అప్పుడు అందరూ నన్ను తిట్టుకున్నారు. ఇదిగో అది గర్ల్స్ హాస్టల్, అక్కడి నుంచి అలా ఎంట్రీ అవుతుంటే నన్ను మా మొహం చూడగానే అందరూ తిట్టేవాళ్ళు అక్కడ. ఆ బ్యాచ్లో ఒక అమ్మాయి అన్నా బాగుండండి ఇప్పుడు. కాలేజ్ అన్నమాచార్య కాలేజ్లో అండి అయిపోయింది. 4 ఇయర్స్ మొత్తం హ్యాపీగా ఇయర్ బై ఇయర్ తెలియకున్నాను యాజ్ ఎ పర్సనాలిటీ చేంజ్ అవుతున్నాం. ఈ అన్నమాచార్య కాలేజ్ స్టేజ్ నాకు చాలా నేర్పించింది. ఫస్ట్ టైం చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు డ్యాన్స్ వేసేవాడిని కాదు, భయం. స్కూల్లో డ్యాన్స్ వేసేవాడిని కాదు, ఇంటర్మీడియట్లో డ్యాన్స్ వేసేవాడిని కాదు, చాలా భయం. ఫస్ట్ టైం 2009 10 అనుకుంటానండి. ఫస్ట్ టైం ఇలాగే మన కాలేజ్లో చాలా పెద్ద ఫంక్షన్ చేశారు. అప్పుడు నేను ఫస్ట్ టైం డ్యాన్స్ వేసాను. నాకు తెలియదు అప్పుడు, అంటే ఆ టైంలో నాకు సినిమా అంటే ఇంట్రెస్టా లేకపోతే సినిమాల్లోకి వెళ్ళాలని ఉందా అనేది నాకేం తెలియదండి. ఫస్ట్ టైం నేను ఆ రోజు నాలో నుంచి భయం కొంచెం దూరం అయిందనమాట. ఓకే ఇది నాకు వచ్చా, ఈ కాలేజ్ స్టేజ్ నాకు అది నేర్పించింది. తెలియకున్నానే అందరి దగ్గర నుంచి అప్రిషియేషన్, అరే బాగా వేసేవరా డ్యాన్స్, బాగా వేస్తున్నావురా, కొంచెం బాగానే వర్కౌట్ అవుతుంది అది ఇదని. అప్పుడే తెలియకున్నా కొంతమందికి కథలు చెప్పేవాడిని, కానీ సినిమాల్లోకి వెళ్తామనేది కూడా కాదు. కాలేజ్ అయిపోయింది, నాకున్నంతలో చదువు అటు ఇటు అయ్యేది. కొంచెం అంతగా బాగా చదువుకునేవాడిని కాదు. బాగా అంటే డిసిప్లిన్ సీరియస్గానే బాగా మెయింటైన్ చేసేవాడినండి. చదువు కొంచెం అటు ఇటు అయ్యేది. ఒక కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయం మీరు వినాలి, ఎవరో నమ్మలేదు, ఇప్పుడు మీరన్నా నమ్మాలి. మా బ్యాచ్లో ఫస్ట్ జాబ్ వచ్చింది నాకే. ఆ రోజు ఎవరో నమ్మలేదు. ఆ రోజు ఫస్ట్ నేనే నమ్మలేదు నాకే వచ్చిందా ఫస్ట్ జాబ్ అని. తర్వాత మా నాన్నకి చెప్తే మా నాన్న నమ్మలేదు, నీకు జాబ్ రావడం ఏంట్రా కాలేజీలో ఫస్ట్ అని. మా కాలేజ్ మేట్స్ మా వాళ్ళందరూ అయితే అసలు వీడేదో ఫేక్ చెప్పింటాలే, వీడికి ఎందుకు జాబ్ వస్తుందని. కానీ సత్యం ఏంటంటే మా బ్యాచ్లో ఫస్ట్ జాబ్ వచ్చింది నాకే. రీజన్ చెప్తాను, బాగా చదివేనే కాదండి. రీజన్ ఏంటంటే ధైర్యం. ఈ కాలేజ్ నుంచి నాకు వెళ్ళిపోయిన తర్వాత ఆ 4 ఇయర్స్లో తెలియకున్నానే, ఉన్నప్పుడు నాకు తెలియలేదు, కానీ కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే తెలియకున్నానే యాజ్ ఎ పర్సన్గా నేను చాలా స్ట్రాంగ్ అయ్యా. మా సీనియర్స్ అయి ఉండొచ్చు, సీనియర్స్తో నా పరిచయాలు అయి ఉండొచ్చు, వాళ్ళు నన్ను ట్రీట్ చేసిన విధానాలు అయి ఉండొచ్చు. నేను ఎక్కువ మా బ్యాచ్తో కన్నా సీనియర్స్ బ్యాచ్తో ఎక్కువ ఉండేవాళ్ళండి. మాకు సూపర్ సీనియర్స్ ఉండేవాళ్ళు, నిహార్ అన్న, సంకీర్త్ అన్న, అభిషేక్ అన్న, వీళ్ళందరూ బ్యాచ్ ఉండేవాళ్ళు అనమాట. ఇదిగో దినేష్ అన్న కూడా ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు. వాళ్ళు మా మీద చూపించే చిన్న ఇన్ఫ్లుయెన్స్ కానీ తెలియకుండానే నాలో ఉన్న భయం అంతా వెళ్ళిపి అరే మనం ఏదైనా సాధించగలరా అనే ఒక చిన్న ధైర్యం వచ్చింది. అప్పుడే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ నేను నేను చేసిన కంపెనీ అప్పుడు చాలా పెద్ద వెరిఫికేషన్లు, అది 6-7 సార్లు వెరిఫికేషన్లు అన్నీ చేశారు, ఇది నిజమా వీడియో అది ఇదని. తెలియకున్నా నాకు అర్థమైంది ఏంటంటే అండి, వాళ్ళు అడిగిన క్వశ్చన్ నన్ను టెల్ అబౌట్ లైఫ్ అని అడిగారండి. ఆ రోజు నాకు ఆ ఇంటర్వ్యూలో నాకు బాగా గుర్తు, నన్ను అడిగింది ఏంటి అంటే ఏదో సబ్జెక్ట్ గురించి కాకుండా వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ లైఫ్ అని అడిగారండి. ఆ టైంలో ఈ 4 ఇయర్స్ ఆఫ్ కాలేజ్లో నాకు అర్థమైంది, నేను గడిపిన క్షణాలు, నేను నేర్చుకున్న జీవితం ఎలా ఉంటే బాగుంటుంది లైఫ్ అనే దాన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. లిటరల్గా చెప్తున్నాను, తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకు ఇంగ్లీష్లో కాదు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను చెప్పిన విధానం వచ్చి ఆ మేడం నాకు అందరి లెక్కలో నన్నే సెలెక్ట్ చేసింది అప్పుడు, హెచ్ఆర్ మేడం. చాలా హ్యాపీగా అనిపించింది. నేను కంపెనీలో చేరిన తర్వాత అడిగాను, మేడం నా పర్సంటేజ్ తక్కువ, నాకన్నా ఇక్కడ చాలామంది క్వాలిఫైడ్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు అందరూ వచ్చారు, నాకు ఎందుకు ఇచ్చారు మ్యామ్ జాబ్ అని అడిగితే, నీ పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ నాకు చాలా బాగా అనిపించింది, నువ్వు మా కంపెనీకి హెల్ప్ అవుతావు అన్నారు. నేను జాబ్ జాయిన్ అయిన తర్వాత ఏదో నాకు వచ్చిన దాంట్లో జాబ్ చేస్తూ చాలా హ్యాపీగా వెళ్తూ ఉంటే నాకు అప్పుడు అనిపించిందండి, అంటే మీ అందరూ ఈ విషయం నేను మిగిలింది ఏదైనా చెప్పింది మీరు తీసుకుంటారా తీసుకోరా అది పక్కన పెడితే, ఐ రిక్వెస్ట్ యూ ఆల్ బికాజ్ యు ఆర్ మై జూనియర్స్,
ఐ రిక్వెస్ట్ యూ ఆల్, మీరు లైఫ్లో ఏమవ్వాలనుకుంటున్నారు, మీకేం కావాలి? మీరు కిరణ్ అబ్బోరం అంటే మీరు గమ్మునున్న తమ్ముడు అందరూ కిరణ్ అంటే మీకు లైఫ్లో గోల్ ఉంటుంది కదా, అసలు ఏమవ్వాలి? ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, లేదు ఫార్మర్ అవ్వాలా, యాక్టర్ అవ్వాలా, ఎనీథింగ్. మీరు ఏమవ్వాలన్నది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు తెలుసుకోండి దయచేసి ప్లీజ్. మాకు తెలియడానికి నేను కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత 4 ఇయర్స్కి నాకు అర్థమైంది, అరే ఏంటి నేను వెళ్ళిపోతున్నాను, లైఫ్లో మూవ్ ఆన్ అయిపోతున్నాను, ఏదో జాబ్ చేసుకుంటున్నాను, శాలరీ వస్తుంది, లైఫ్ అంతా హ్యాపీగానే ఉంది, ఇది కాదు కదా, లైఫ్లో ఏదో ఒకటి సాధిద్దాం. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఒక గంగిరెడ్డి సార్ లాంటి ఒక వ్యక్తి ఒక ఫ్యామిలీలో నుంచి ముందరికెళ్ళి కష్టపడడం వల్ల ఒక ఎంటైర్ కుటుంబమే మారిపోతుంది. అలాంటిది అరే మనం ఏదో ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి. మన ఫ్యామిలీలో మాది చాలా మిడిల్ క్లాస్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకొంచెం లో మిడిల్ క్లాస్ అనుకోవచ్చు అండి. మా నాన్న ఫార్మర్, ఇప్పటికీ వ్యవసాయమే చేస్తూ ఉంటారు. నాకు ఆ టైంలో అనిపించింది ఏంటంటే ఏదైతే అదేంది లైఫ్లో ఏదో ఒక సాధిద్దాం. 2016 నేను కాల్ తీసుకున్నానండి. అంటే కాలేజ్ నుంచి వెళ్ళిపోయిన 3 ఇయర్స్ తర్వాత నాకు అనిపించింది లైఫ్లో ఏదో ఒకటి గట్టిగా సాధిద్దాం. నార్మల్ లైఫ్ అయితే వద్దు, నార్మల్ లైఫ్ ఇన్ ద సెన్స్ అంటే మనకు నచ్చంది, ఏదో వెళ్ళిపోతున్నాం అన్నది కాదు. నాకేమొచ్చు, నేను జీవితాంతం సంతోషంగా నవ్వుకుంటూ నేను ఏం చేయగలను అని నాకు అర్థమైంది 3 ఇయర్స్ తర్వాత అండి. అప్పుడు తెలుసుకున్నాను, నేను నిద్ర లేచినప్పటి నుంచి సంతోషంగా సినిమాలు చూడగలను, నేను నిద్ర లేచినప్పటి నుంచి సంతోషంగా 10 మంది కథలు చెప్పగలను, నేను నిద్ర లేచినప్పటి నుంచి సంతోషంగా ఇఫ్ దెర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ నేను యాక్ట్ చేయగలను. అప్పుడు అర్థమైంది నాకు సినిమాల్లో నేను ఏదైనా సక్సెస్ అవ్వచ్చేమో అని చెప్పి నాకు అనిపించిందండి పర్సనల్లీ. ఆ మినిట్లో నేను ఎవరికైనా చెప్పినా నన్ను అందరూ తిట్టేవాళ్ళు, పిచ్చి పెట్టిందా నీకు, మంచి ఉద్యోగం రా, 70,000 సంపాదిస్తున్నావు, ఈ టైంలో ఇంత మంచి కెరియర్ వదులుకొని సినిమాల్లోకి వెళ్తా ఉంటావేంటి. అది ఇందాక సార్ బ్రహ్మానందం సార్ అన్నట్టు మన ప్రాంతం నుంచి చాలా తక్కువ, సినిమాల్లోకి వెళ్తావేంటి నువ్వు అన్నప్పుడు ఏమో నాకు అర్థమయ్యేది కాదు. చెప్పాను కదా, ఈ కాలేజ్ నుంచి వెళ్ళిన తర్వాత తెలియకుండా నాకు యాజ్ ఎ పర్సనాలిటీ నేను గెయిన్ చేసుకునేది ఏంటంటే ధైర్యం గెయిన్ చేసుకున్నాను. అవును నేను ఎందుకు చేయలేను, నేను ఎందుకు చేయలేను, నేను ఎందుకు హీరో అవ్వలేను, సరే ట్రై చేద్దాం, ప్రయత్నిద్దాం. ఆ టైంలో నా మైండ్లో నేను పెట్టుకున్న టైం లైన్ ఎంతంటే 10 ఇయర్స్ నేను డెడికేట్ చేసేద్దాం. సక్సెస్ అవుతానా ఫెయిల్ అవుతానా అన్నది సెకండరీ థింగ్. ఒక నెక్స్ట్ 10 ఇయర్స్ నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకున్నా, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోకున్నా, నేను నెక్స్ట్ 10 ఇయర్స్ నా గోల్ కోసం ప్రయత్నిద్దాం అని చెప్పి 2016 నేను డిసైడ్ అయ్యి 2017లో జాబ్ క్విట్ చేసేసి సినిమాల్లోకి వెళ్ళిపోయానండి. మనకెవ్వరు తెలియదు, ఒక్కరంటే ఒకరు తెలియదు, కెమెరా అంటే ఏంటో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఏమీ తెలియదు. కానీ నాకున్న ఓన్లీ థింగ్ ఏంటంటే నేను అవ్వగలనని ఒక చిన్న ధైర్యం. నా చుట్టుపక్కల అందరూ అరే వీడి కెరియర్ పోగొట్టుకున్నాడు, వేస్ట్ నా కొడుకుడు, అసలు అయిపోయి ఏదో మంచి ఉద్యోగం వచ్చింది పిల్లనిద్దాం అనుకుంటే ఈడేమో వెళ్ళిపోయా, ఇంకా వీడికి పిల్లని ఇవ్వడం కూడా వేస్ట్, అసలు ఈడెందుకు, ఇంకా అందరూ ఇంకా కిరణ్ అనేవాడు పడిపోయాడని చెప్పి బంధువులు కావచ్చు, లేకపోతే నాకు తెలిసిన సర్కిల్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఏమైపోయిందంటే తెలియకుండానే అరే వీడు ఇంకా కష్టం రాయుడు, వీడు అయిపోయిందిరా అని అంటే, ఎందుకో నేను మాత్రం చాలా గట్ ఫీలింగ్తో ఉండేవానండి. అరే ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ సంవత్సరం ఏదో రోజైతే మనం సక్సెస్ అవుతాం కదా, అందరి గురించి ఎందుకు నేను తాపత్రయపడాలి, నా గురించి కదా నేను ఆలోచించుకోవాలి, నాకు ఇష్టం కదా సినిమాలంటే, నేను చేయాలనుకుంటున్నాను కదా. ఈ 10 ఇయర్స్ మేబీ వీళ్ళందరూ హ్యాపీగా ఉంటారేమో, కార్లలో తిరుగుతారు, లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు, పెళ్లి చేసుకుంటారు, పిల్లా పాపలతో చాలా సంతోషంగా ఉంటారేమో. కానీ మేబీ 10 ఇయర్స్ తర్వాత నేను అనుకున్నది అచీవ్ చేస్తే నేనున్నంత హ్యాపీగా వీళ్ళందరూ ఉండలేరు కదా, ఎందుకంటే నాకు నచ్చిన దాంట్లో బతుకుతున్నాను కదా. ఇక్కడ చాలామంది బయటకు వచ్చేసి ఏదో ఫ్యామిలీ కోసమో బంధువుల కోసమో పెళ్లి కోసమో పనిచేస్తున్నారు. నేను నాకు నచ్చింది చేయాలనుకున్నాను కదా అని ఎంత నెగిటివ్ ఫోర్స్ నన్ను లాగినా, ఏ రోజు డిసప్పాయింట్ అవ్వకున్నా, తినడానికి ఉన్నా లేకపోయినా అలాగే స్ట్రాంగ్ ఫీలింగ్తో నిలబడ్డాను. ఏదో ఒక రోజు అవుతాం కదా అని చెప్పి, దేవుడు అదృష్టమో లేకపోతే నేను పడ్డ కష్టమో అది నాకు తెలియదు, కానీ దేవుడు పుణ్యాన విత్ ఇన్ 1 ఇయర్ రాజావారి రాణి గారు అనేది హ్యాపెన్ అవ్వడం, ఆ సినిమాతో మీరందరూ అప్రిషియేట్ చేయడం, ఇక్కడ ఆ టైంకి ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు. రాజావారి రాణి గారు నేను సినిమా చేసిన తర్వాత నాకు ఈ కాలేజ్ అంటే ఎంత ఇష్టం అంటే చెప్పడానికి రీజన్ చెప్తున్నానండి. రాజావారి రాణి గారి సినిమా అయిపోయిన తర్వాత నా ఫస్ట్ సాంగ్ ఎలా అయినా సరే మా కాలేజీలోనే లాంచ్ చేయాలని అన్నమాచార్యనే లాంచ్ చేశాను సాంగ్. రాజావారి రాణి గారు ఫస్ట్ సాంగ్ ఇక్కడే లాంచ్ చేశాను. అలాగే
రాజావారి రాణి గారు అయిపోయింది, మీరందరూ అప్రిషియేట్ చేశారు. తర్వాత ఇంకా ఏదో గట్టిగా మనలో ఏదో నేను కథలు చెప్పేవాడిని అందరికీ, అరే మనమే ఒక కథ రాద్దాం, మనమే ఒక డైలాగులు రాద్దాం, ఏదో ఒకటి తీద్దాంరా అన్నప్పుడు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం అనే స్క్రిప్ట్ రాశాను. అప్పుడు కూడా కాలేజ్లో ఎపిసోడ్స్ ఉన్నాయి, ఎక్కడ తీద్దామంటే నాకు సెకండ్ థాటే లేదు, నేను మా కాలేజ్లోనే తీయాలి షూటు. నాకు భయం ఉండేది, అభిషేక్ అన్న పర్మిషన్ ఇస్తాడా ఇవిడా చేసుకోవడానికి అది ఇదని. జస్ట్ ఒక కాల్ చేసి అభిషేక్ అన్న ఇలా అనుకుంటానన్న షూట్ అంటే, అసలు కిరణ్ యు ఆర్ మై స్టూడెంట్, మన కాలేజ్లో చదివిన స్టూడెంట్స్కి ఏం కావాలన్నా నీకు కాకపోతే ఎవరికి ఇస్తానని చెప్పి వితౌట్ సెకండ్ థాట్ మన కాలేజ్లో నాకు షూటింగ్ పర్మిషన్ 20 days ఇచ్చారండి. నాకు తెలిసిన ఆ 20 days నాకన్నా అప్పుడు ఎవరు హ్యాపీగా ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే నేను చదివిన కాలేజ్లో, అదే కాలేజ్లో నేను షూట్ చేసుకుంటూ, మన లెక్చరర్స్ అందరూ నాకు సపోర్ట్ చేస్తూ, రోజు మళ్ళీ అదే లైఫ్ని మళ్ళీ లివ్ చేస్తున్నట్టు అనిపించింది. దీని అంతటికి కారణం నాకు అర్థమైనంత వరకు ఓన్లీ నా ఇంటర్నల్ గట్ ఫీలింగ్ అండి, నా ధైర్యం. ఈరోజు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే, అంటే ఈరోజు మన కాలేజీలోకి మొత్తం వస్తుంటే, నేను ఈరోజు హానెస్ట్గా అంటే నాకు అసలు గెస్ట్ అది కాదండి. నేను ఐ వాంట్ టు కమ్ హియర్ యాజ్ ఎ స్టూడెంట్. నేను ఈ కాలేజ్ స్టూడెంట్ని. నేను అందుకే మన గెస్ట్లందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై కాలేజ్ సార్ అని అడుగుతున్నాను. నాకు అరే మన కాలేజ్ ఇంతకన్నా ప్రివిలేజ్డ్ ఫీలింగ్ ఏముంటుంది. థ్యాంక్ యూ అగైన్ థ్యాంక్ యూ అభిషేక్ అన్న ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ బీయింగ్ హియర్. ఇక్కడికి లోపలికి రాగానే ఈ ఫీలింగ్స్ అన్నీ అండి. మళ్ళీ అరే ఆ 4 సంవత్సరాలు నేను ఏం ఆలోచించానో ఆ ఆలోచన తాలూకు రిజల్ట్ ఈరోజు ఎలా ఉంది. మీరందరూ కూడా ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, ఇప్పుడే డిసైడ్ అవ్వండి, టైం తీసుకోవద్దండి. నాకు తెలిసి ఇక్కడ 4th ఇయర్ వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, జూనియర్స్ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఎవరి గురించి ఆలోచించకుండా మీ గురించి టేక్ టైం ఫర్ యువర్ సెల్ఫ్. ఒక్కసారి మీరేమవ్వాలనుకుంటున్నారన్నది మాత్రం ఆలోచించండి. పక్క వాళ్ళ గురించి ఆలోచించడమో లేకపోతే బంధువుల గురించో ఇంకొకరి గురించో ఆలోచించి మీ లైఫ్ని, మీ హ్యాపీనెస్ని, మీ టైంని వేస్ట్ అస్సలు చేసుకోవద్దు. మీరేమవ్వాలనుకుంటున్నారు, ఇది ఎనీ డిపార్ట్మెంట్ ఏదైనా అవ్వచ్చు, ఏమవ్వాలనుకుంటున్నారు, మీలో ఏ టాలెంట్ ఉన్నది ఎవరు గ్రహించరు. ఫస్ట్ మీలో మీరే గ్రహించాలి. మీలో ఏ టాలెంట్ ఉన్నదో మీరు కూర్చొని మీరు ఆలోచించుకొని టైం తీసుకొని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు రియలైజ్ అయితే ఆ రోజు నుంచే మీ సక్సెస్ స్టార్ట్ అయినట్టు అంతే. మీరు ఏమవ్వాలనుకుంటున్నారో మీకు ఏ రోజైతే ప్రాపర్గా తెలుస్తుందో ఆ రోజే మీ సక్సెస్ స్టార్ట్ అయినట్టు. ఐ హోప్ మీరందరూ నాకంటే అసలు మనమేం ఇంకా ఏదో ప్రయత్నిస్తున్నాం, ఇంకా ఎదగాలి, ఏదో మంచి పొజిషన్కి రావాలని ప్రయత్నిస్తున్నాం. దిస్ ఈజ్ జస్ట్ బిగినింగ్. నాకంటే మీరందరూ చాలా మంచి పొజిషన్లో ఉండాలి. ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా నవ్వుకుంటూ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం ఎప్పుడైనా కలిస్తే డౌన్ ద లైన్ మన కాలేజీలో కలిస్తే నాతో పాటు ఇక్కడ 10 మంది ఉండాలి. మనం అందరం ఎక్కడన్నా కలవాలి. ఇక్కడ ఎవరైనా సినిమాకి సంబంధించి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు? ఎవరైనా? ఏంటమ్మా ఏమవుతావని? హీరోయిన్ అవుతావా? అర్థం కాల. హీరోయిన్ అయిపోతావు, అసలు వెనకాడద్దు, అసలు అయిపోవు. ఇండస్ట్రీ ఇక్కడ ఉన్నప్పుడు మనకి ఇండస్ట్రీ గురించి చాలా వింటామండి మనం. అటు ఉంటుందంట, ఇటు ఉంటుందంట, అది ఉంటుంది, అవుతుందా అవ్వదా అది ఇదని. నేను అక్కడికి వెళ్ళి చెప్తున్నాను మీకు, ఇండస్ట్రీ చాలా మంచిదండి, చాలా అంటే చాలా మంచిది. కళామ తల్లి అన్నం తినాలంటే మనకు చాలా అదృష్టం ఉండాలి. ఈరోజు నేను అన్నం తింటున్నాను, ఇండస్ట్రీ అన్నం తింటున్నాను అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా, కళల పట్ల ఏ ఇంట్రెస్ట్ ఉన్నా సరే హెసిటేట్ అవ్వద్దండి, చాలా అదృష్టం అది. ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. మీరు ఏ ఫీల్డ్, ఎనీథింగ్, రైటర్ అవుతారా, డైరెక్టర్ అవుతారా, యాక్టర్ అవుతారా, ఏమవ్వాలన్నా సరే మా ఇండస్ట్రీ ఇలాంటిది కదా అని ఇంట్లో లేదో అనుకుంటున్నారు అది ఇదని మీరు ఎప్పుడు భయపడద్దండి. ట్రై టు కన్విన్స్ దెమ్. ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను అక్కడి నుంచి అంటే ఇప్పుడు నేను హీరోని అయ్యాను కాబట్టి అక్కడి నుంచి చెప్తున్నాను. ఇండస్ట్రీ చాలా మంచిది. తమ్ముళ్ళు ఎవరు ప్రయత్నించాలన్నా ప్రయత్నించండి, తప్పే లేదు, సరేనా? ఈజీగా అయిపోతాను. నేను అయినప్పుడు మీరు ఎందుకు అవ్వలేరు తమ్ముడు హ్యాపీగా? మీకంటే చాలా ఎదవని నేను అయినప్పుడు మీరు ఈజీగా అయిపోతారు. అర్థం కాలేండి. ఇంతమంది అరుస్తుంటే నాకు మీతో కమ్యూనికేట్ అవ్వాలనేది, కానీ ఇంతమంది అరుస్తుంటే నాకు అర్థం కావట్లేదు.
ఆ.